కల్కి సినిమా డైరెక్టర్ నాగశ్విన్ మహబూబ్ నగర్ లో సందడి చేశారు. సినిమా సక్సెస్ పై ఏవిడి థియేటర్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఫ్యాన్స్ కేరింతలతో పాలమూరు ఏవిడి సందడిగా మారింది. పాలమూరులో హల్చల్ చేసిన టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగశ్విన్ తో పాటు అమ్మ నాన్న జయంతి జయరామ్ తో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. కల్కి సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సెన్సేషనల్ డైరెక్టర్ నాగశ్విన్ మూడో సినిమాతోనే బాక్సాఫీస్ రికార్డులన్నీ కూడా బదులు కొడుతున్నారు. ప్రస్తుతం నాగశ్విన్ మామ్నార్లో హల్చల్ చేశారు. వారితో మాట్లాడదాం. మామ్నార్లో వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి, కల్కికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి, పర్టికులర్గా మామ్నార్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ని ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మామ్నార్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి? మా ఊరండి, పక్కనే ఉంటుంది మా ఊరు. సో ఎప్పటి నుంచో వస్తున్నాం. ఎస్విఎస్ కాలేజ్ ఒక్కొక్క బిల్డింగ్ కడుతున్న టైం నుంచి నేను మా మదర్ వస్తున్నప్పుడు నేను కార్లో ఉండేవాడిని, కార్లో వెయిట్ చేస్తున్నవాడిని. సో మా చెల్లి ఇక్కడే చదువుకుంది. సో చాలా చాలా అటాచ్మెంట్స్, చాలా కనెక్షన్స్ ఉన్నాయి మహబూబ్ నగర్ తోటి. ఓకే, కల్కి సినిమా రిలీజ్ అంటే మీరు కథ రాసుకున్నారు చాలా ఏళ్ల క్రితమే, తర్వాత సినిమా రిలీజ్ అయిపోయింది. రికార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? యూఎస్లో కూడా సినిమా చూశారు, అక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి? టోటల్గా ఎంటైర్ గ్లోబ్ చాలా మంచి రెస్పాన్స్. అదే దేశం అంతా తిరిగాము, వేరే దేశాలు తిరిగాము, కానీ మహబూబ్ నగర్లో వచ్చి ఆ ఆడియన్స్ తోటి సినిమా చూడటం అనేది డెఫినెట్లీ చాలా స్పెషల్. అండ్ మహబూబ్ నగర్ ఆడియన్స్ చాలా వేరేగా ఉంటారు, ఫుల్ ఎనర్జీతో ఉన్నారు అందరూ. సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. బుజ్జిని స్పెషల్గా మామ్నార్ తీసుకొచ్చారు, ప్రభాస్ నడిపిన కారు. ఉదయం నుంచి కూడా ఒకటే సందడి, ఒకటే హడావుడి. మామ్నార్కి తీసుకురావాలన్న ప్లాన్ థాట్ ఎట్లా వచ్చింది? రావాలి కదండి, ఇంకా అంతా చుట్టూ తిరిగాము. ఫైనలీ మన ఊరు, మన జిల్లాకి రావాలి. సో ఫైనలీ క్లైమాక్స్ లాగా మహబూబ్ నగర్కి తీసుకొచ్చాం. ఓకే, అంటే మూడో సినిమానే చూడడానికి, కానీ బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ కూడా బదులు కొడుతున్నారు. మహానటి తర్వాత అసలు ఊహించని ప్రపంచం కల్కి అనేది. సెకండ్ పార్ట్ గురించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. ఇప్పటికీ ఫస్ట్ పార్టే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ అంటే మీరు కథ రాసుకున్న సందర్భంలో, షూట్ చేస్తున్న టైంలో ఊహించిన దానికి ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? జస్ట్ చాలా సాటిస్ఫాక్టరీ టీం అందరికీ. అండ్ బేసిక్లీ మన తెలంగాణ ప్రజలకు కూడా, ఓవరాల్ తెలంగాణలో మ్యాసివ్ కలెక్షన్స్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందరికీ థ్యాంక్స్ అండి. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు ముఖ్యంగా, తర్వాత దీపికా పదుకునే, చాలా మల్టీ స్టార్స్ అందరు ఉన్నారు. రామగోపాల్ వర్మ నటించారు. మీతో ఉన్నటువంటి అందరూ అంటే సినిమా ఇండస్ట్రీలో మెయిన్గా కనిపించే ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తారు. వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం అంటే చాలా టిపికల్ టాస్క్ కదా, మీకు ఎట్లా సాధ్యమైంది? కథ బాగుంటే ఎవరన్నా వస్తారన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే మహబూబ్నగర్లోనే ఎస్విఎస్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు. మేడం జయంతి గారు, అట్లాగే జయరామ్ గారు, వారు కూడా ఉన్నారు. వాళ్ళ అంటే సినిమా సక్సెస్ తర్వాత పేరెంట్స్గా వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, సినిమా థియేటర్లో అశ్విన్ గారు నాగ్ అని పిలుస్తున్నారు, నాగి అని అంటూ. సో అక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ముఖ్యంగా ఏంటంటే మాది మహబూబ్ నగర్, అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు నాగర్ కర్నూలులో ఐతోల్ గ్రామం అండి. సో చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం 2-3 సార్లు, అంటే ప్రతి పండగకి, దసరాకి, సంక్రాంతికి మేము ఊరికి తీసుకువెళ్ళేవాళ్ళం, బాబుని కూడా తీసుకువెళ్ళేవాళ్ళం. సో అలాగా వాడు ఈ ఏరియాకి బాగా పరిచయం. వాడికి చిన్నప్పుడు అనుకున్నారా ఇంత పెద్ద సినిమా డైరెక్టర్ అవుతారని? ఎవరు అనుకుంటారు? అంటే ఆ మీడియా అంటే ఇష్టం ఆయనకి. మేము అనుకున్నాము మీడియా స్టడీస్ అది చేశారు కనుక అడ్వర్టైజ్మెంట్ అట్లా ఏమైనా చేస్తారని, బట్ ఈ డైరెక్షన్లోకి వెళ్ళిపోయారు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో మీ బాబు సాధిస్తున్నట్టు విజయాలను చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా సంతృప్తిగా ఉంటుంది. పేరెంట్స్గా ఆల్ వెరీ హ్యాపీ, సాటిస్ఫైడ్. బికాజ్ వాడు ఆ ప్రొఫెషన్ చూస్ చేసుకొని సొంతంగా కష్టపడి అలా పైకి రాప్పుడు పేరెంట్స్గా చాలా గర్వపడుతుంటాం. చూసారండి సినిమా కల్కి? చూసామండి. డెఫినెట్గా అది బాగా సక్సెస్ అవుతుంది అనిపించింది. పోతే అలాంటి ఒకసారి 2 సార్లు చూస్తేనే అర్థమవుతుంది ఆ సినిమా కొంచెం హై లెవెల్లో ఉంటుంది టెక్నికల్ ఆస్పెక్ట్లో. సో బట్ సినిమా చూసినప్పుడు, ప్రజల రెస్పాన్స్ చూసినప్పుడు డెఫినెట్గా బాగా సక్సెస్ అవుతుందని అనుకున్నాను. ఏమనిపించింది సినిమా చూసిన తర్వాత? నాకు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత యూత్ అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క మన యొక్క ప్రాచీన పౌరాణిక మీద శ్రద్ధ వహించి, కుతూహలం చెంది
అన్నీ చదువుతారని చెప్పేసి అది కరెక్టేనండి. రిలీజ్ అయిన 1 డేకి 50 lakh మంది అశ్వత్థామ ఎవరు అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. సో నేను అనుకున్నాను, అలా చెప్పాను ఆ టైము, అది నిజంగానే కరెక్ట్ అయిందండి. సో ఇప్పుడు అందరూ కూడా మనదేంటి మన ఇతిహాసాన్ని అన్నీ కూడా చదువుతున్నారండి. దట్స్ వన్ థింగ్, అట్లీస్ట్ దట్ ఇంక్రీజ్ ద క్యూరియాసిటీ ఫర్ దట్. ఓకే అండి. సో మొత్తానికి పేరెంట్స్ కూడా చెప్తున్నారు అదే, నాగశ్విన్ గారు మొదటగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత సక్సెస్ సాధిస్తారని కూడా వాళ్ళు కూడా ఊహించలేదని చెప్తున్నారు. కల్కి సినిమా తర్వాత సినిమా ఇండస్ట్రీలో తాను సాధిస్తున్నటువంటి విజయాల పట్ల పేరెంట్స్గా తాము ఎంతో సంతోషపెడుతున్నామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ V6 News.